ముంబైని ముంచెత్తిన మరాఠాల నిరసన చల్లబడింది. డిమాండ్లకు అంగీకరించి ఉద్యమం హింసాత్మకం కాకుండా మహాసర్కార్ జాగ్రత్త పడింది. మరాఠాల డిమాండ్లలో ప్రధానమైన హైదరాబాద్ గెజెట్ అమలుకు అంగీకరించింది. అసలేంటి హైదరాబాద్ గెజెట్? మరాఠాలు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్లో అదెందుకు అంత కీలకం? మహారాష్ట్రలో హైదరాబాద్ గెజెట్ అమలుకు మహాసర్కార్ నిర్ణయం. 1918లో నిజాం ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వే హైదరాబాద్ గెజెట్. హైదరాబాద్లో అప్పట్లో అధిక సంఖ్యలో ఉన్న మరాఠాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడమే ఈ గెజెట్ లక్ష్యం. ఇప్పుడు మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 28%. వీరికి 10% రిజర్వేషన్ కల్పించాలన్నదే ఆ సామాజిక వర్గం డిమాండ్. ఆ డిమాండ్ ని కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించడంతో దీక్ష విరమించారు మనోజ్ జరాంగే. మరాఠాలను కున్బీలుగా గుర్తించాలంటున్న మనోజ్ జరాంగే హైదరాబాద్, సతారా గెజిట్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉద్యోగాలు, పాలనలో వారిని నిర్లక్ష్యం చేశారనే వాదన ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అప్పటి నిజాం ప్రభుత్వం మరాఠా వర్గాన్ని హిందూ మరాఠాలుగా గుర్తిస్తూ వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది. ఇది హైదరాబాద్ గెజిట్ గా ప్రచారంలో ఉంది. అక్కడ కున్బీలు నిజాం పరిపాలన ఉన్న వాళ్ళకి బీసీ ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చారు కాబట్టి అది కంటిన్యూ అవ్వాలన్నారు. సో తప్పకుండా వాళ్ళు అడిగిన చాలా వరకు న్యాయం. ఇప్పుడంటే నైజాం కింద 1956 వరకు ఆ రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళకి బీసీ స్టేటస్ ఎంజాయ్ చేసేవారు. మహారాష్ట్రలో కలిసిపోయాక, లాంగ్వేజ్ మీద మహారాష్ట్రలో కలిసిపోయాక వాళ్ళకి అది స్టేటస్ పోయింది కాబట్టి వాళ్ళు అడిగేది అడుగుతున్నారు. అది ఒక రీజనబుల్ కండిషన్. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని అధికారిక రికార్డుల్లోనే పొందుపరిచారని వాదిస్తున్న మరాఠా కోట ఉద్యమకారులు చారిత్రక వాస్తవాల ఆధారంగా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 28%గా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో పేర్కొంది. వీరిని ఓబీసీ జాబితాలో చేర్చి 10% రిజర్వేషన్ కల్పించాలని జరాంగే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముంబై ఆజాద్ మైదాన్లో నిరసనకు దిగారు. మరాఠాలను కున్బీలుగా గుర్తించే విషయంపై సుప్రీంకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు చేసిందని చెబుతూ వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని ధిక్కరించలేమంటూ హైదరాబాద్ గెజిట్ డిమాండ్ విషయంలో ఇన్నాళ్లు ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే మరాఠాల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, రాష్ట్ర రాజధానిని ముట్టడించేదాకా రావడంతో చివరికి వారి డిమాండ్లను ఆమోదించింది. దీంతో ఇన్నేళ్ల పోరాటం ఫలించిందని సంబరాల్లో మునిగి తేలుతున్నారు మరాఠాలు.